హాయ్ ఫ్రెండ్స్! మొత్తానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే ఆయన ఫిలిం కంప్లీట్‌గా షూటింగ్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో, దానికి తగ్గట్టుగానే అనిల్ రావిపూడి గారు 'నయనతార' గారితో ప్రమోషన్స్ అయితే శరవేగంగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ కూడా ఈ పాటికి ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చాలా బాగా చూసేసుంటారు. సో, మొత్తానికి నేను నా ఓవరాల్ అనాలిసిస్ చెప్పేసరికి ఏంటంటే ఈ సినిమా గురించి మన మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా ఈసారి మన 'శంకర్ వరప్రసాద్ పండక్కు వస్తున్నాను' అనే సినిమా ఖచ్చితంగా థియేటర్స్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక గట్టి బాక్స్ ఆఫీస్ విధ్వంసం గాని, లేదనుకుంటే ఒక కలెక్షన్స్ కనకవర్షం గాని, అదే విధంగా సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు ఆయన ఏదైతే, ఆయన ఏదైతే ఎంతో కష్టపడి ఆయనకున్న కోర్ ఏదైతే ఉందో సినిమాటిక్ వేలో ఆయన ఫన్నీ విషయంలో గాని, లేదా కామెడీ విషయంలో గాని, ఫ్రస్ట్రేషన్ విషయంలో గాని, అదే విధంగా స్టోరీ కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఓవరాల్ కోర్ యాస్పెక్ట్ ఏదైతే ఉందో అది డెఫినిట్‌గా సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే చిరంజీవి గారి పెర్ఫార్మన్స్ కానీ, చిరంజీవి గారి యొక్క యాక్టింగ్ వైస్‌గా గానీ, డాన్స్ వైస్‌గా గానీ, డైలాగ్స్ విషయంలో గానీ, ఆయన మేనరిజమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఖచ్చితంగా థియేటర్స్‌లో పండే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారి కమ్‌బ్యాక్ కోసం, ఆయన హిట్స్ ట్రాక్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా అయితే ఉండబోతుంది. పైగా ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా సినిమా అయితే ఉండబోతుంది. రెండో విషయం వచ్చేసరికి ఈ సినిమా ప్రమోషన్స్ అయితే చాలా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. 'నయనతార' గారితో ఇప్పుడు ఒక ప్రమోషన్ వీడియో అయితే వచ్చింది. ఇంక నెక్స్ట్ మనకి వన్ బై వన్ మెగాస్టార్‌తో గారు గాని, వెంకటేష్ గారితో గాని వీళ్ళందరితో కూడా చాలా బాగా ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారు. సో, మనకి అప్‌కమింగ్ డేస్‌లో జనవరి 12థ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు కూడా ఇంక నుంచి ప్రమోషన్స్ యాస్పెక్ట్స్ గాని, ఇంటర్వ్యూస్ కానీ అన్నీ చాలా శరవేగంగా అయితే వస్తా ఉంటాయి. అప్డేట్స్ అన్నీ కూడా కీ అప్డేట్స్ అన్నీ కూడా మనకు తెలుస్తా ఉంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా నియరెస్ట్ థియేటర్స్‌కైతే వెళ్ళడానికి ట్రై చేయండి. మొత్తం టీవీల్లో గానీ, లేదంటే ఫోన్స్‌లో గానీ, లేదంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కానీ, నాకు తెలిసి ఈ సినిమాకి ఫుల్ పీక్ లెవెల్‌లో ఈళ్ళే కనపడతారనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి సంబంధించిన తాలూకా అన్ని విషయాలు కనపడతా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, అనిల్ రావిపూడి గారి యొక్క స్ట్రాటజిక్ ఏదైతే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ప్రమోషన్స్ విషయంలో గాని, మార్కెటింగ్ విషయంలో గాని, సినిమాకి రప్పించే విషయంలో గాని, థియేటర్స్ ఫుట్ ఫాల్స్ విషయంలో గాని, కలెక్షన్స్ వైస్‌గా గాని ఫెంటాస్టిక్‌గా ఆయన చాలా బాగా స్ట్రక్చర్ అయితే వేసుకొని దానికి తగ్గట్టుగానే ముందుకైతే వెళ్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే సక్సెస్ కూడా అదే విధంగా వస్తూ ఉంటుంది. అందులో డౌట్ అయితే లేదు కదా! సో, డెఫినిట్‌గా ఈ సంక్రాంతికి విన్నర్ మన మన 'శివశంకర వరప్రసాద్ పండగ వస్తున్నాను' సినిమా అయితే డెఫినిట్‌గా అవ్వబోతుంది. అందులో ఒక విషయం అయితే లేదు. డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, చిరంజీవి గారు ఆయన యాక్టింగ్ గాని, పెర్ఫార్మన్స్ కానీ, డాన్స్ కానీ, డైలాగ్స్ కానీ ఫెంటాస్టిక్‌గా అయితే ఇచ్చారు. నయనతార గారు కూడా ఆయన యొక్క ఆవిడ యొక్క రోల్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారనుకోవచ్చు. మూడోదొచ్చేసరికి ఏంటంటే, మనకి బేసికల్‌గా అందులో మిగతా ఆర్టిస్టులు గాని, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి సినిమా అంటే డెఫినిట్‌గా అందరూ కూడా మంచిగా ఎక్సైట్ అయ్యి చాలా బాగా చేసే అవకాశం అయితే అంటే ఇంటూ 2 టైమ్స్, ఇంటూ 5 టైమ్స్, ఇంటూ 10 టైమ్సే అవుతుంది గానీ, ఎక్కడ కూడా తక్కువైతే ఉండదు. ఇంకా నాలుగో ఫ్యాక్టర్ వచ్చేసరికి ఈ స్పెషల్ సినిమాకి ఇలాంటి ఒక పండగ సినిమాకి అనిల్ రావిపూడి గారు ఏదైతే సంక్రాంతి బేసిస్‌లో వస్తున్నారు కదా! ఆయన ప్రయాణం అనేది పండగ కరెక్ట్‌గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, ఆయన కోర్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే పండగ అంటే సినిమాలు రిలీజ్ అవుతే, సినిమాకి కలెక్షన్స్ వస్తాయి. దాంతో పాటు ఆయనకి నేమ్ లేదంటే ఫేమ్ అన్నీ కూడా బాగా వస్తా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఏంటంటే, ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అపియరెన్స్ లేదంటే క్యామియోగా 'విక్టరీ వెంకటేష్' గారిని దించడం అనేది చాలా పెద్ద విషయం. అది ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పడం అయితే జరిగింది. దీని గురించి ఏంటంటే, మీకు తెలిసిందే ప్రతి ఒక్కళ్ళకి. చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు స్టోరీ డిస్కషన్‌లో ఉన్నప్పుడు, అనిల్ రావిపూడి గారు స్టోరీ చెప్తున్నప్పుడు చిరంజీవి గారికి ఇక్కడ ఒక థాట్ వచ్చింది. అక్కడ ఒక క్యారెక్టర్‌ని డిజైన్ చేసి పెడితే ఎలా ఉంటుంది అనిల్ అనేసరికి, వెంటనే అనిల్ రావిపూడి గారు ఆలోచించి, వెంకటేష్ గారి రోల్ అయితే రాసుకొని, వెంటనే ఏదైతే ఉంటుందో స్పెషల్ అట్రాక్టివ్ క్యామియో అపియరెన్స్ అనేది అది ఆ విధంగా రావటం అయితే జరిగింది. ఆ సినిమాకి ఉపయోగపడుతుంది. చిరంజీవి గారికి
చాలా బాగా మనకి ఎందుకంటే వాళ్ళు 40, 30, 40, 50 ఏళ్ళు వాళ్ళు సినిమాలు చేసుకుంటూ, ఆ చరిత్రను తీసుకొస్తూ అదే ఒక లెగసీ ఏదైతే ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు. సో, అది ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా అంటూ ఏమీ లేదు. అది ఇప్పుడు కరెక్ట్‌గా కుదిరింది. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో కుదిరింది. ఆయనకి బ్లెస్సింగ్స్ లాంటిది, ఆయనకొక ట్రేడ్ మార్క్ లాంటిది కుదిరింది. దాంతో పాటు ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ వెంకటేష్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ మ్యూచువల్‌గా కలిసి ఒక సినిమాలో వస్తే ఎలా ఉంటదని కొంత స్పెక్యులేషన్స్ కూడా జరుగుతా ఉంటాయి కదా! ఒకళ్ళొకళ్ళు ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా! ఇది జనరల్ కామన్. అది నిజంగా ఇప్పుడు కరెక్ట్‌గా కరెక్ట్ టైంలో పండగ సమయంలో అది అనుకున్నది జరగటం అనేది చాలా పెద్ద విషయం. చాలా మంచి విషయం కూడా. సో, అది ఖచ్చితంగా డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు చూసారా? ఆ విధంగా అయితే మనకి జరిగింది. సో, డెఫినిట్‌గా చెప్తున్నాను. ఇంక ఈ సంక్రాంతికి డామ్ డూమ్ అయితే ఉంటుంది. మామూలుగా అయితే ఉండదు. బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే ఉంటాయి. అందులో నో డౌట్ ఎట్ ఆల్. అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గాని, వెంకటేష్ కానీ చాలా అద్భుతంగా అయితే చూపించారు. మీ సాంగ్ కూడా రిలీజ్ అయింది. సాంగ్ మీద కూడా ఒక రివ్యూ చేద్దాం. బట్ అందరూ ఒక వైబ్‌లో ఉంటారు కాబట్టి ఇంకా నేనేమి డిస్టర్బ్ చేయలేదు. సాంగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. లిరిక్స్ వైస్‌గా గాని, డాన్స్ వైస్‌గా గాని వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో స్పెట్స్ పెట్టుకునే ఆ కాన్సెప్ట్ గాని నిజం చెప్తున్నాను. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది కాబట్టి డెఫినిట్‌గా విచ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అంతే ఇంక చెప్పేదేం లేదు. నిజంగా 'చిరంజీవి' గారి సినిమా అంటే పండగ వాతావరణంలో ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వటం అనేది వెంకటేష్ గారిని ఈ సినిమాలో ఒక 20 మినిట్స్ ఆఫ్ క్యామియో ఉండటం అనేది విచ్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. నేను అందుకే చెప్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి అని కోరుకున్నాను. ఖచ్చితంగా హిట్ అవ్వే వాతావరణమే కనబడుతుంది. డెఫినిట్‌గా జనవరి 12థ్ ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తున్నాను సినిమా చూడటానికి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్‌లో సినిమా అయితే చూడటానికి ప్రయత్నించండి. సో సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా 'చిరంజీవి' గారి సినిమా అప్డేట్ అయితే సినిమాకి ఏదైతే ఈ జనవరి 12థ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, దీంతో పాటు మిగతా సినిమాలు ఏవైతే 'రాజాసాబ్' కానీ, అదేవిధంగా 'రవితేజ' గారి సినిమా కానీ, లేదనుకుంటే 'శర్వానంద్' గారి సినిమా కానీ, మిగతా 'నవీన్ పోలిశెట్టి' గారి సినిమా కానీ, ఇవన్నీ సినిమాలు కూడా మీరు ప్యారలల్‌గా వన్ బై అంటే రో రోజుస్ రోజు రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఒక రోజు తర్వాత ఇంకో రోజుకైతే రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అనుకూలంగా మీ బడ్జెట్ వైస్ బట్టే మీరు సినిమాకైతే వెళ్లి తప్పకుండా అన్ని సినిమాలైతే ఎంజాయ్ చేయండి. ఎంకరేజ్ చేయండి. డెఫినిట్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక స్థాయిలో అయితే ఉంటుంది. మన సినిమాలనేవి ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మట్టుకే కాదు, తెలంగాణ మట్టుకే కాదు, ఇండియా మట్టుకే కాదు, పాన్ వరల్డ్ రేంజ్‌లోకైతే వెళ్తున్నాయి. సో, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి అయితే సపోర్ట్ చేస్తారని, మన సినిమాల్ని ఒక స్థాయిలో పెడతానని ప్రతి ఒక్కళ్ళకైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఇది ఓవరాల్‌గా అప్డేట్ అయితే మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానెల్‌కైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.